ఒక చెట్టు 1,00,000 అగ్గిపుల్లలను తయారు చేస్తుంది, కానీ ఒక్క అగ్గిపుల్ల చెట్టును, అడవిని కూడా తగలెట్టేస్తుంది. మన మెదడు కూడా చెట్టులాగానే ఆలోచిస్తుంది. ఒక్క మంచి ఆలోచన 100 మంచి ఆలోచనలకు పునాది అయితే, ఒక చెడ్డ ఆలోచన 1000 మంచి ఆలోచనలను తుడిచిపెట్టేస్తుంది. ఎప్పుడైతే నీ మెదడు బలహీనమవుతుందో, నీ శరీరాన్ని కూడా బలహీనపరిచి నీలో అసూయ, కుళ్ళు, ద్వేషం, కుతంత్రాల్లాంటి ఆలోచనలను మొదలు పెట్టిస్తాయి. మన స్వభావం కూడా అలాగే మారిపోయింది. ఎంతసేపు ఎదుటి వాళ్ళు చెడు లక్షణాలు వెతికి వారిని కించపరిచి తగ్గించి చూస్తున్నాం, కానీ మనలోని మంచి లక్షణాన్ని గొప్ప లక్షణంగా ఎలా మార్చుకోవాలి అని మన మనసుకు మనం ట్రైనింగ్ ఇచ్చుకోవడం లేదు.